అయితే ఇప్పుడు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు పాలన అయిపోయాక 19 నుంచి టైంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. విపరీతంగా పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. అదే. అవును. కార్యకర్తలు మాక్సిమం ప్రతి ఒక్కళ్ళుని కలవగలిగాడు. హ్మ్. అది ఒక ఎత్తు అయితే పాదయాత్రలు అనేటటువంటిది నన్ను అడిగితే ఒక ఆస్పెక్ట్‌లో అద్భుతమైన మార్పుకు కారణమైంది. ఏంటయ్యా అంటే అంతకుముందు మన కళ్ళెదురుగుండా కమ్యూనిస్టులు ఉద్యమాలు అనేకం జరిగాయి. పెన్షన్ ఇవ్వండి అంటే పెన్షనా? ఎవడ్రాడు ఇచ్చేది? ఏందిది? ఉద్యోగస్తులు అనుకుంటున్నారా? అని మాట్లాడుకునేవాళ్ళు. అవును. ఎడ్యుకేటెడ్ కూడా అనేవాళ్ళు. ఏందది ఆడు హ్మ్. ఏమడుగుతాడు ఏమన్నా అర్థం ఉందా? ఉద్యోగం చేసి రిటైర్ అయినోడికి పెన్షన్ ఇస్తాడు గానీ, జనాలకు పెన్షన్ ఇచ్చేది ఏంది పిచ్చ మాటలు కాకపోతే అని తిట్టేవాళ్ళు. అవును. కమ్యూనిస్టులను విమర్శించేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగే అవును. ఇళ్ళు ఇవ్వండి అంటే దోచి పెడతారా? అందరూ జనాలు హ్మ్. కష్టపడి సంపాదించినంత వీళ్ళకేమో ఇళ్ళు రాసి ఇచ్చేస్తారట. ఇట్లా మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో. హ్మ్. వీళ్ళు అడిగే హ్మ్. మాటలకి. హ్మ్. అలాగే ఫీజు ఉచిత పాఠాలు చెప్పాలి. ఇదే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉచితంగా ఇప్పించాలి. లేకపోతే కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలి అంటే, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టినోడికి ఉచితంగా ఇస్తాడంటారా? ఈడేం మాట్లాడతాడు? వీడికి ఏమన్నా అర్థం ఉందా? ఇట్లా తిట్టేవాళ్ళు కమ్యూనిస్టులు. మనం హ్మ్. కళ్ళెదురుగుండా చూశాను నా యుక్త వయసులో. నిజమే కదా అనిపించింది. ఎందుకంటే ఒక మనమే ఒక వ్యాపారం చేస్తుంటే, ఓ విద్యా వ్యాపారమే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. స్కూల్ నడుపుతున్నాడు, కాలేజీ నడుపుతున్నాడు. ఎవరినో వచ్చి హ్మ్. ఫ్రీగా చేర్చుకోమంటే మనసు మనకి సంతోషంగా ఉండి 100 మంది వచ్చారులే అడ్మిషన్ ఒకళ్ళు ఫ్రీగా చెప్తే పర్లేదు అనుకుంటే అనుకోవచ్చు కానీ 100కి 70 మందికి ఫ్రీగా చెప్తామా మనం? హ్మ్.